నంద్యాల జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల భద్రత, రక్షణ, ఆత్మాభిమానం పట్ల విద్యాధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. గోస్పాడు మోడల్ స్కూల్లో ప్రిన్సిపాల్, ఫిజికల్ డైరెక్టర్ తమను అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా మానసికంగా వేధిస్తున్నారని విద్యార్థినులు, తల్లిదండ్రులు ఉన్నతాధికారులకు 10 రోజుల క్రితమే ఫిర్యాదు చేశారు. ప్రిన్సిపాల్ బూటు కాలితో దాడి చేయబోడారని, అదేమిటని ప్రశ్నించిన విద్యార్థులను కక్షపూరితంగా వేధిస్తున్నారని విద్యార్థినులు తమ గోడు ఐన్యూస్తో వెళ్లబోసుకున్నారు. పిల్లల్ని ఆకని కొట్టినందుకు అబ్బాయి అందరూ ఉంటారు సార్, అక్కడ ప్లేయర్ లోనే కొడతారు సార్. అందరి ముందర ఇన్సల్ అయిందని ఏదైనా చేసుకుంటే సార్ ఎవరు దానికి బాధ్యత? అదే కదా, అందరూ అట్లా విధంగా కొట్టదు కదా. ఇప్పుడు మాకు ఇన్నాళ్ళు చెప్పలేదు సార్, వీళ్ళు మాకు చెప్పలే. ఇప్పుడు ఒక సమస్య ఉండే ఈ సమస్యలో బయటపడింది సార్. ఇప్పుడు స్కూల్లో ఇంత బాగోతా ఉంది అనేది ఇప్పుడు బయటపడింది అంట. అందరి ముందర కొడతారా మేడం సార్? ఇప్పుడు పిల్లల్ని ఆకని కొట్టినందుకు అబ్బాయి అమ్మాయి సార్ మేడం పిల్లల్ని చేసుకోవద్దు అమ్మాయిలని అన్నారు. సర్కులర్ వచ్చింది, మరి ప్రిన్సిపల్ కొడుతుంటే ఆమె ఏం చేస్తున్నారు? ఆకని కొడుతుంటే బయటికి రానియకున్నారని చెప్తాను. మేము స్కూల్ నుండి స్కూల్కి వచ్చేటప్పుడు ఇంటి నుండి ఎవరి కోసం అయినారంటారు, ఎవరి కోసం అయినామో మాకు చూపియాలా, ఎవరి కోసం తోలుకొచ్చి ఇటుకు చూపియాలా మమ్మల్ని. పీటీ మేడం అంటది మమ్మల్ని క్లాస్ లోకి వచ్చినాక మాకు పనిష్మెంట్ ఇచ్చి ప్రిన్సిపల్ తర్వాత నేనే ప్రిన్సిపల్ అంటది. అది ఏంటికో చెప్పాలో మాకు. మాకు అవసరం లేదు, మాకు పీటీ మేడం అవసరం లేదు. మమ్మల్ని రానియడం లేదు బయటికి. ఇక ఈ అంశంలో నంద్యాల జిల్లా విద్యాశాఖ అధికారులు వ్యవహరించిన తీరు ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. ప్రిన్సిపల్పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా కేవలం ఫిజికల్ డైరెక్టర్ను మరొక స్కూల్కు ట్రాన్స్ఫర్ చేయడంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విద్యాశాఖ అధికారులు ఎందుకు ఉదాసీనంగా ఉన్నారో అర్థం కావడం లేదని, వారు ఏదైనా లాలూచి పడ్డారా లేక ఒత్తిళ్లకు తలొగ్గారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్కూల్లో అయితే ఇక్కడ పీటీ మేడం, ప్రిన్సిపల్ సార్ అని ఉన్నారు. ఇక్కడ ప్రిన్సిపల్ సార్ అయితే పీటీ మేడం ఏది చెప్తారో అదే వింటున్నాడు సార్ కూడా. ఆయన మేడం చెప్పినది కూడా ప్రతి మాట కూడా మేడం చెప్పినదే వింటున్నాడు. పిల్లలు ఏం చెప్పినా కూడా పట్టించుకోవడం లేదు. అది కాక ఇప్పుడు స్కూల్కి ఒక 5 minutes బస్ లేట్ అయ్యి వచ్చినా కూడా పీటీ మేడం ఏమంటున్నారంటే ఎవరి కోసం ఆగినారు బయట, ఎందుకోసం ఆగినారు, ఇట్లాంటి క్వశ్చన్ చేస్తున్నారు సార్ పిల్లలు. మేము బస్ లేట్ అయ్యి 5 minutes వస్తే నీళ్ళు చేయండి మమ్మల్ని కొట్టడము అట్లా చేస్తున్నారు సార్. తర్వాత మా క్లాస్ దగ్గరకు వచ్చి ఒకరోజు ఏమన్నారంటే మీ తల్లిదండ్రులు ఎట్లున్నారు, మీ తల్లిదండ్రులు అలాంటి పనులు చేస్తున్నారని మీరు కూడా ఇట్లా తయారవుతున్నారని మధ్యలో పేరెంట్స్ తీసుకొచ్చినారు సార్. మధ్యలో పేరెంట్స్ ఏం చేస్తారు, మీ తల్లిదండ్రులు ఏమైనా మిమ్మల్ని గాలికి వదిలేస్తున్నారా అని ఇట్లా మాట్లాడుతున్నారు సార్ మేడం. కొంచెం నాకు హెల్త్ బాగాలేదు కాబట్టి చెవులు కొంచెం వినపడలేదు. కొంచెం దగ్గరికి వెళ్ళినప్పుడు సార్ ఉండి అందరు సార్ వాళ్ళ దగ్గరికి ఇట్లనే వెళ్తారా అని అన్నారు. అంటే నేను ఎమ్మడే వెనక్కి జరిగిన తర్వాత సారు ఏం సామెత వాడినారు మేడం అని అడిగినప్పుడు ఆవు పొలంలో వేస్తే దూడ గట్టున వేస్తాదా అని సామెత నేను చెప్పినాను. దానికి సార్ ఉండి మీ క్లాస్ టీచర్ ఎవరైనా అడిగినారు అంటే శ్రీరాములు సార్ అని నేను సార్ పేరు చెప్పినాను. సార్ పేరు చెప్పిన తర్వాత నా తర్వాత ఇంకా డిసిప్లిన్ ఎవరు చూసుకుంటారు, నా తర్వాత ఎవరు ఉంటారు ఇక్కడ స్కూల్లో ప్లేయర్లో అంటే సారు ఉంటారు, శ్రీరాములు సార్ ఉంటారు అని చెప్పినాను. తర్వాత మేడము నేను చెప్పింటే కదా చూసుకుంటున్నారు అని చెప్పి అన్నారు. తర్వాత ఉంది మళ్ళీ అదే క్వశ్చన్ అడిగినారు. నా తర్వాత ఎవరు స్కూల్కి ఇన్ఛార్జ్ అని అడిగినప్పుడు నేను హెల్త్ బాగాలేదు కాబట్టి నేను చెప్పలేను సార్ అని చెప్పి వెళ్తుంటే సార్ నీళ్ళు చేయన్నారు. నీళ్ళు చేయండి నేను చేయలేను సార్ నేను వెళ్తుంటే సార్ నీళ్ళు చేయంటే నీళ్ళు చేసిన తర్వాత నువ్వు నాకు సెకండ్ ప్రిన్సిపల్ ఎవరో తెలియదు అని అంటావా అని చెప్పకేసి గట్టి కొట్టినారు. దానికి నేను కుర్చీకి మీద పడి మళ్ళీ కింద పడినాను. కింద పడిన తర్వాత నేను కాలుతో కొడతా అని చెప్పేసి కడుపు దగ్గరకు వచ్చినారు, బూట్ కాలుతో కొడతా అని. జెంట్స్ స్టాఫ్ అమ్మాయిల మీద హ్యాండ్ చేసుకోకూడదు అని అప్పుడు మేడం కూడా ఉన్నారు. ఆ సర్కులర్ వచ్చినప్పుడు నిన్న అక్క రైట్ కోసం వెళ్ళి అడిగినందుకు చేయి చేసుకొని మళ్ళీ షూతో కొడతానని ప్రిన్సిపల్ రావడం తప్పు సార్. అప్పుడు మేడం కూడా అక్కడే ఉన్నారు కాబట్టి చూసి సార్ అనాలి కదండి సార్ ఎందుకు కొడతారు అని. పిల్లలిద్దరు క్లాస్ బంక్ కొట్టి మేడం దగ్గర కూర్చొని మాట్లాడుతుంటే వేరే సార్ హ్యాండ్ చేసుకోవడానికి కూడా వెళ్ళలేదు. అడగడానికి వెళ్ళినందుకు పిల్లల్ని కొడతారా అదొక ఇష్యూ జరిగింది సార్. అప్పుడు ఆ అక్క వాళ్ళు ఆమె ఫేవరెట్ కాబట్టి ఆ అక్క వాళ్ళు కొట్టడానికి వెళ్ళి మాట్లాడినప్పుడు ఏమనలేదు. ఆ సార్ కొట్టకపోయినా కూడా అప్పుడు అంత ఇష్యూ జరిగింది. ఇప్పుడు ఈ అక్క కూడా సేమ్ అమ్మాయే కదా, ఆ ప్లేస్ లో కూడా ఉంది కదండి సరే. ఈ అక్క గురించి ఎందుకు ఆలోచించట్లేదు, కొడుతుంటే ఎందుకు చూస్తుందని మేము క్వశ్చన్ చేస్తున్నాం సార్. ఈ రోజు మహిళలను, విద్యార్థులను ఈరోజు సావిత్రిబాయి పులే రోజే
ఎంఈఓ గారు వస్తున్నారు అనే కారణం చేత పిల్లలందరినీ గ్యాదర్ చేసి అక్కడ విద్యార్థుల మధ్య గ్రూపులు క్రియేట్ చేసి ఈరోజు ఈయన ప్రిన్సిపల్ ఖాదర్ హుసేన్ మరియు పీడి గీతావాణి వీళ్ళిద్దరూ కలిసి విద్యార్థులను మానసికంగా ఈరోజు క్షోభ పెట్టినారు. అలాగే వాళ్ళను పెద్ద పిల్లలు 10th క్లాస్ పిల్లలు ఇంటర్మీడియట్ పిల్లలు చదివే పిల్లలను చూడకుండా వాళ్ళను మోకాళ్ళ మీద నిలబెట్టి ఈరోజు వాళ్ళను మానసికంగా శారీరకంగా కూడా వాళ్ళని హింసించినారు. ఈ కారణం జరిగే చేత ఈరోజు ప్రత్యేకించి విలేకరులందరూ ఈరోజు ఏకతాటిపైకి వచ్చి ఈ సమస్యలను బయటికి తీసుకొచ్చినందుకు ముందుగా పత్రికా సమాజానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ నంద్యాల జిల్లాలోని అయితే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల భద్రత, రక్షణ, ఆత్మాభిమానం పట్ల విద్యాధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా అయితే కనిపిస్తుంది. రైట్, ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిషోర్ మరింత సమాచారం ఫోన్ లైన్లో అందిస్తారు. ఎస్ కిషోర్, చూస్తున్న మొత్తానికైతే విద్యార్థుల పట్ల అధికారుల నిర్లక్ష్యం ప్రజెంట్ మరి వాళ్ళపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఏంటి? సోని, నంద్యాల జిల్లా గోస్పాడు మోడల్ హై స్కూల్లో ప్రిన్సిపల్ మరియు ఫిజికల్ డైరెక్టర్ యొక్క చర్యలు పైశాచికంగా మారాయి. విద్యార్థుల పట్ల పూర్తి స్థాయిలో విచక్షణ రహితంగా వ్యవహరిస్తూ వారిని బూతులు తిట్టడం, కాలుతో తంతానంటూ బెదిరింపులకు దిగటం, అలాగే అసభ్య పదజాలతో దూషించడం లాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఏదైనా విద్యార్థులు ప్రిన్సిపల్ ని లేదా టీచర్స్ ను ప్రశ్నిస్తే మాత్రం వారి మీద కక్ష కట్టి మరి ఈ యొక్క విధంగా ప్రవర్తిస్తున్నారంటూ ఆ విద్యార్థులు ఆరోపిస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. అయితే 2 వారాల క్రితం సంక్రాంతి సెలవులకు ముందర ఈ యొక్క ఘటన వెలుగు చూడటంతో తల్లిదండ్రులు అలాగే విద్యార్థులు కూడా స్కూల్ ఆవరణలో ఆందోళన చేసిన పరిస్థితి. ఈ విషయం తెలుసుకున్నటువంటి విద్యాశాఖ అధికారులు ఎంఈఓ యొక్క స్కూల్ ను సందర్శించి బాధ్యులైన టీచర్ల మీద, ప్రిన్సిపల్ మీద చర్యలు తీసుకుంటామంటూ విద్యార్థుల తల్లిదండ్రులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆ యొక్క తర్వాత అంటే స్కూల్స్ రీఓపెన్ అయిన తర్వాత చూస్తే ఒక ఏదైతే ఫిజికల్ డైరెక్టర్ ఉన్నారో ఆమె ఒక్కరిని ట్రాన్స్ఫర్ చేస్తూ అది విద్యాధికారులు ఉత్తర్వులు వెలువడించడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. అయితే ఏదైతే మొత్తంగా కూడా విద్యార్థుల పట్ల అసభ్యంగా వ్యవహరిస్తున్నటువంటి యొక్క ప్రిన్సిపాల్ మీద చర్యలు తీసుకోకుండా విద్యాధికారులు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు, నిష్పక్షపాతంగా ఉండాల్సిన అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ కూడా విద్యార్థి సంఘాలు అలాగే ప్రజా సంఘాల నాయకులు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఎవరైతే ఫిర్యాదు చేశారో విద్యార్థుల పట్ల ఏదైనా కక్ష సాధింపు చర్యలు చేపడతారన్న భయాందోళనలతో ఇటు పేరెంట్స్ కూడా ఉండటం గమనార్హం. ఇప్పటికైనా కూడా ఉన్నత విద్యాధికారులు స్పందించి యొక్క ప్రిన్సిపల్ మీద తగు చర్యలు తీసుకోవాలనేదే ఖచ్చితంగా డిమాండ్ అనిపిస్తోంది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ కిషోర్.